Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. బ్యాక్ టు కింగ్డమ్. వీడికి బేల్ రాదు, జైల్లోని బాయ్ బాయ్ చెప్తాను అనుకున్నారా? పెద్దిరాజు 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 కెపాసిటీ తెలిసిందిరా. బేల్ పేపర్ తో జైలు గోడలు బట్టలు కొట్టుకుని బయటకు వచ్చాడ్రా. ఎవరైనా నాకు బేల్ ఇప్పించింది? సోమరాజు, నీ సర్వీస్ నీ సబ్జెక్ట్ ని బయటికి తీసి కోర్టులో బలలో బద్దలు కొట్టి మరి అరెస్ట్ చేసి ఉంటావు. జడ్జి గుండె బెదిరి బెయిల్ ఇచ్చేసాడు, అంతే కదా? నో సార్. ఎస్ సార్. పాపం వీక్ డేస్ నుంచి ఈయనకు ఒకటే మోషన్స్. ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. మరి ఎవరు? నా ఫ్రెండ్ పాలకొండ రాయుడు పరపతినంతా ఉపయోగించి ఉంటాడు. మీరు జైలుకి వెళ్ళినప్పటి నుంచి వారు ఫోన్ ఎత్తట్లేదు. మీ ఫ్రెండ్. మరి ఎవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కానే కాదు. మినిస్టరా? అస్సలు కాదు. మరి ఎవరే నాకు బేలిపించిన దేవుడు? అక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి. అదండి మ్యాటర్ అక్కడ. అందుకే మేము సైలెంట్ ఇక్కడ. నీకు బెయిలిపించింది గుళ్ళో దేవుడు కాదురా, నీ గుండెల్లో కూర్చున్న యముడు. అవునండి, మీరు ఆయనకి చాలా రుణపడి ఉండాలి. నమస్కారం బాబు. రేయ్, జైల్లో ఉండే నన్ను చంపించాలని ప్లాన్ల మీద ప్లాన్లు వేసావు కదరా. నువ్వు అక్కడ, నేను ఇక్కడ. ఎందుకురా ఈ చావు కబడ్డీలు? పస లేదు. ఫేస్ టు ఫేస్, హ్యాండ్ టు హ్యాండ్, డేర్ టు డేర్, డైరెక్ట్ గా ఇక్కడే డిసైడ్ చేసుకుందాం. రేయ్, నీ కలేజా ఏంటో చూడాలనే జైలు దర్వాజాలు తెరిపించి నిన్ను బయటికి రప్పించా. రా ఏసై. ఏంట్రా గుడ్లు అప్పగించి చూస్తున్నావు? కండల్లో దమ్ము, గుండెల్లో ధైర్యం ఉంటే రా, నెత్తురులో ఉడకబడతా కొడాక. రేయ్, 24 గంటల్లో నిన్ను వేసకపోతే నిన్ను పెద్దరొచ్చుడు కాదు. ఎదురుగా మనిషిని పెట్టుకుని 24 గంటలు గడుపు అడుగుతున్నావు. నువ్వే మగాడివిరా? నీ 24 గంటలు టైం అడుగుతున్నావు. నవరాత్రులు ఈ రోజే మొదలవుతున్నాయి. ఈ 9 రోజులు నీకు గడువిస్తున్నా. ఈ 9 రోజులు ఎన్ని అవతారాలు ఎత్తుతావో ఎత్తు. నువ్వు కంసుడిపై వస్తే కృష్ణుడిని కంఠం కోసేస్తా, రావణుడిపై వస్తే రాముడిని 10 తలలు కొడతా, హిరణ్యకశిపుడిపై వస్తే ఉగ్ర నరసింహుడిని పేగులు తెంచి రుద్రవీణ వాయిస్తా. ఈలోగా నా వాళ్ళ మీద నీ కంటి చూపు కాదు కదా, కంటి పాప నీడబడినా నీ అబ్బా నరకడం మొదలు పెడితే ఏ ముఖ ఎవరితో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఏంటంటే ఆయన చెప్పిన డైలాగులకి నా ప్లేస్ లో ఎవడన్నా ఇలాగే చేస్తాడు. మీ ప్లేస్ లో ఉన్నవాడు ఆయన ఏం చేయాలో చేయండి. ఎవరైనా ఇది మినిస్టర్ గారు ప్రైవేట్ ఎవరా నువ్వు? మా వాచ్మెన్ కొడతావా?
ఎవడ్రా నువ్వు? పాండు. పాండు? అంజలికి ఎవరు లేరనుకుంటున్నావు కదా? ఎప్పటి నుంచి, ఈ క్షణం నుంచి నేనున్నాను. ఆడపిల్ల మీద ప్రతాపం చూపించడం మగతనం కాదు. ఇప్పుడు చూపించు. మనసు మార్చుకోమని అంజలికి ఇంకో అవకాశం ఇచ్చావంట. నీకు ఆ ఒక్క అవకాశం కూడా ఇవ్వను. వెంటనే తప్పు దిద్దుకో. అంజలి పరుగల అమ్మాయిని నీ నోటితో నువ్వే చెప్పాలి, లేకపోతే నీకు అసలు పరువే లేకుండా చేస్తాను. నీ తప్పులు ఒప్పుకుని అంజలి బయటకు వచ్చేలా నువ్వే చేయాలి. నీ పదవి నుంచి నువ్వే తప్పుకోవాలి, లేకపోతే నీ పదవి పోయేలా నేను చేస్తాను. రే 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 అసలు నేను ఎవరు, నా పొజిషన్ ఏంటో తెలిసే నువ్వు? తెలుసు. నీకు ఆస్తి ఉంది, అంగబలం ఉంది, అధికారం ఉందని కూడా తెలుసు. కానీ నీకు తెలియంది ఒకటి ఉంది. రాజు కంటే మొండోడు బలవంతుడనే సామెత. ఆ మొండితనం మనలో ఉంది. అది చాలరా నిన్ను దెబ్బకొట్టానికి. దొంగ దెబ్బ తీయటం కాదురా, చెప్పి చేయటం మగతనం. అందుకే చెప్పటానికి వచ్చాను. శబాష్ శబాష్, నువ్వు నాకు నచ్చావు పాండు. ఇన్నేళ్ళ నా అనుభవంలో నా ఎదురుగా ఫేస్ టు ఫేస్ ఇలా ఛాలెంజ్ చేసిన వాడు లేడు. నువ్వు నమ్ముతావో నమ్మవు, నీ మీద నాకు కోపం రావట్లేదు, ముచ్చటేస్తుంది. ఆ ముచ్చటేదో ఇప్పుడే తీర్చుకో. ఆ తర్వాత నీకు ఎలాగో ముచ్చెమటలు పడతాయి. అప్పుడు నీకు నన్ను ఏదైనా చేయాలనిపించచ్చు. నీ ఎక్కడుంటానో తెలియ కంగారు పడనక్కర్లేదు. చింతల బస్తీకి వచ్చి పాండు ఎక్కడ అంటే చిన్నపిల్లడు కూడా చెప్తాడు. ఇప్పుడు దాకా నువ్వు ఆడింది దొంగ ఆట. ఇక ముందు మొదలవుతుంది అసలైన ఆట. అప్పటి వరకే నీకు విశ్రాంతి. మీరు ఈ కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా? మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అయ్యా, మాది ఒంగోలు అయ్యా. నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా. నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరొచ్చావయ్యా. మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెలలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా. నీ కాళ్ళు మొక్కితే ఒక్క అరే, అరే, అరే. నీ దండం పెట్టు, నీ కాళ్ళు. భలేవాడివయ్యా నువ్వు. నీలాగా బాధల్లో ఉండేవాళ్ళ కోసమే ఈ కాలనీ కట్టింది. ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను, లే. ఏరా, ఆ రోజు పెద్ద ఆయన కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడి గడ్డని కాలర్ పట్టుకుంటావా? అసలు అద్దెందుకు కట్టాలయ్యా? ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ చేశారు. నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా, అడగండి అయ్యా, అడగండి. ఏట్రా విప్లవమా? రే, మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి. ఏంటి లాజికల్ తో మ్యాజికల్ చేద్దాం అనుకుంటావా? చంపేస్తాను. మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిదే ఇల్లు, కొట్టేవాడిదే చెప్పు. మర్యాదగా అద్దె గడితే ఇక్కడుండు, ఆ. లేకపోతే ఒంగోలు వెళ్ళిపో. ఒంగో వంగ్యా ఏమిటయ్యా ఇది? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఖాళీ చేయించడానికి వచ్చినాం. ఈ డబ్బా గండి కాళ్ళు చేయించడానికి మీరెందు సార్? జీప్లు డీజిల్ వేస్ట్, మేము ఉన్నాం కదా. ఏరా, వాన్నే కాదు బే, ఖాళీ మొత్తం కబ్జా చేయడానికి వచ్చినాం. ఏంట్రా నువ్వు ఖాళీ చేయించేది? ఖాళీ కాదు కదా నా కాలు. నీ కాలు అవసరం లేదురా, నా కాలు గోరు కూడా పీకలేవు. పుట్టోడా? హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీరా నాది. బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను. ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారంట. మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాను. ఎంత కొట్టిన బుద్ధి లేదు. తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడారా? సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా? ఫిక్స్ చేశాను. సెల్లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను. ఇంకొద్ది సేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం, ఆనందిస్తాం, నెట్కెక్కిస్తాం, అందరికీ ఆనందాన్ని ఇస్తాం. వచ్చేస్తా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఫస్ట్ వచ్చా. ఏదిరా వాడేడ్రా? ఎవడ్రా వాడు?
సెల్ ఫోన్ అక్కడ లేదురా. ఏమైందిరా? ఇదేనా బాబాయ్? ఇదిగో ఆ సెల్ ఫోన్ ఇవ్వు. రండి. రేయ్, నా సెల్ ఫోన్ ఇవ్వు. ఏమైందిరా? వీడెవడో సెల్ ఫోన్ తీసుకుని ఇవ్వట్లేదురా. సెల్ అంటే ఇచ్చాయి. ఇస్తానన్నయ్య, ఇస్తాను. చూడు, తప్పు కదా, ఆడాలని ఇలా చేయటం తప్పు కదా. అదో మీ తల్లో చెల్లి అయితే ఇలా చేస్తారా? ఏంట్రా నీతి వాక్యాలు చెప్తున్నావు? సెల్ ఇవ్వు. ఇదిగో. రేయ్, మర్యాదగా సెల్ ఇవ్వు. ఏంటి ఇది? వాడు వాళ్ళంత దారుణంగా కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి? ఏం జరిగింది? షాపింగ్ వచ్చిన ఆడపిల్లల్ని అలరి పెట్టొద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా. ఎవరికే? హలో, పోలీస్ స్టేషన్. సార్, మీకు ఫోన్ చేసింది. ఏమైందమ్మా? ఆడపిల్లలు కామెంట్ చేయొద్దన్నందుకు అందరినీ కొడుతున్నాడు సార్. ఏరా, నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా? సార్, మా అన్న కారణం లేకుండా ఎవరిని కొట్టాడు సార్. అసలు ఏం తెలియదు చెప్పన్నా. ఏంట్రా నువ్వు చెప్పేది వాడు చెప్పేది? రారా స్టేషన్కి వెళ్ళాక నేనే చెప్తాను. పోయి రేపటికల్లా ఆ కాలనీలా మన చిత్రాంగికి ఇల్లు వేయించుండ్రా. అందరూ చూస్తున్నారు. రేయ్, కండ్లున్నోళ్ళు జర మూసుకోండ్రా. నమస్కారం అన్నాయ్. బాంబులు అప్పుండ్రీ. పేరు మురళీకృష్ణ, ఊరు వాల్తేరు. అయితే నాతో ఏంది పని? ఏం లేదన్నాయ్, కాలనీ ఖాళీ చేయించడానికి రౌడిజం చేయించబోతున్నావని అందరు భయపడుతున్నారు. అన్నయ్యకి అంత సీన్ లేదు, నేను మాట్లాడొస్తానని వచ్చా. అది సీను లేదా? ఏయ్, మనకు పోట్లాడడం తప్ప మాట్లాడడం తెల్వా. ఉరుకో, వెధవ రౌడీజం నువ్వును. రౌడీజం అమాయకులు దొరికినంత కాలం బాగానే ఉంటుంది. మనలాంటి రివర్స్ క్యాండిడేట్ల జోలికి వచ్చావనుకో, బాడీ డ్యామేజ్ అవుద్ది, బతుకు డ్రైనేజ్ అవుద్ది. రౌడీజం మానేస్తున్నావు, మానేసావు. అదండి మ్యాటరు. అన్నయ్య రౌడీజం మానేశాడు, మీరెళ్ళి వేరే పనులు ఎత్తుక్కోండి. తొందరగా కన్విన్స్ అయ్యావన్నయ్య. ఉంటా, నమస్కారం. రేయ్, అన్నయ్య, మందులో రాకట్టు కిక్కిస్తుంది, మన ముందు రాకట్టుకో కిక్ వస్తుంది. ఏం బ్రో మెత్తగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తున్నావు? కొడతావా? లేదన్నయ్య, ఏ కొడితే చస్తావు. నువ్వు కొడితే నేను చస్తానా? చూడుండ్రా, వీడు కొడతాడు, నేను చస్తా. కొట్రా, నువ్వు కొట్టాలి. కొట్టు. కొట్టనన్నయ్య, కొట్రా. కొట్టనన్నయ్య, కొట్రా. కొట్టనన్నయ్య. నీ సంతోషం పౌరుషం గిట్ట ఉంటే కొట్రా. మామూలుగా అయితే కొట్టే ఉద్దేశమే లేదన్నయ్య. మేషం, రోషం, పౌరుషం లేని తెలుగోడు ఉంటాడా? డాక్టర్, సిస్టర్, కాంపౌండర్. మై గాడ్, కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది. అవును సార్, బాడీ ఇక్కడే ఉంది. ప్రాణాలు ఎట్టెళ్ళాయో ఏంటో. సార్, నా అనుభవంతో చెప్తున్నా, ఇంకో 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు. మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి. ఏమైంది? యాక్సిడెంటా? భగవంతుడి దయ వల్ల అలాంటిదేం కాదు సార్. సూసైడా? చచ్చా,
అన్నయ్య మరీ అంత పిరికివాడేం కాదు. మరి ఏమైందయ్యా? నేనే ఒక చెయ్యి వేసా. ఏంటి నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్కి తీసుకొచ్చావా? ఏం చేయమంటారు సార్, గుండెలో రాముడున్నాడు, పిడికిట్లో పరశురాముడున్నాడు. ప్రేమ ప్రేమే, పౌరుషం పౌరుషమే, మంచికి మంచి, పంచికి పంచ్. నమస్కారం బాబు. ఆ గుండాగడ్ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా? ఇదిగో వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే. మీకోసం వండి కొట్టాను. బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా. తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి. ఏంటి బాగుండేది? ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి. మర్యాదగా చందాలు తీస్తారా, మా హీరోతో చెండాలు తీయించమంటారా? నువ్వేంటి సైడ్ చూసుకుని ఎక్కేస్తున్నావు? నువ్విక్కడే ఉండి నాకు తోడుగా ఉండాలి కానీ నిన్నేంటి ఆ 7 కొండలు ఎక్కేస్తా. ఒక స్టూడెంట్ మన చేత పెరడ్ చేయించడం ఏంటి మేడం? కాలేజీ వాళ్ళది. అతను ఎవరనుకుంటున్నావు? పెద్దరాజు గారి మేనల్లుడు. నోరు ముసుకుని ఊరుకో. ఏంటి నోళ్ళు తెలిసి చూస్తున్నారు? గర్ల్స్ ఒక్కొక్కరు వచ్చి ఇంట్రొడక్షన్ చేసుకోండి. నమస్కారం బాబు. ఐఎమ్ సుభాష్ని, ఎంఎస్సి పిహెచ్డి. పొద్దున్నే ముసలి బేరం అన్నీ అయిందానివి నువ్వేం చదవడానికి చేరావే కాలేజీలో? నేను స్టూడెంట్ని కాదు బాబు, ప్రిన్సిపాల్ని. ప్రిన్సిపల్ సరే, నువ్వు సైడ్కి వెళ్ళి ఎవరైనా యంగ్ లేడీ లెక్చరర్ ఉంటే ముందుకు పంపి. ఇడియట్! ఎవరితో అది? ఎవరిదో గుంతు? ఇడియట్! డోంట్ యు హావ్ మనస్? లెక్చరర్స్ కి ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? గుంతు విని ఝాన్సీ లక్ష్మి అనుకున్నా. నువ్వా కుంటి మహాలక్ష్మి? నోరు జారితే పళ్ళు రాల్తాయి. కాలు లేకపోయినా మంచి కసి మీద ఉన్నావు. ఇవాళే జాయిన్ అయ్యాను, నీతోనే పోను. తప్పు తమ్ముడు, ఇది కాలేజీ, చదువు సంస్కారం నేర్పే గుడి. గుళ్ళో గుడిసెట్టి పనులు చేయడం తప్పు కదూ? బుగ్గలు పాలు గారుతున్నాయి, బ్లడ్ కార్చుకోకు. ఫ్రెండా, చూసావా ఎలా పెడుతున్నాడు? పడ్డాడా? కొట్టుకోవడం ఎంతసేపు తమ్ముడు? నీకంత సరదాగా ఉంటే కాలేజీలో వద్దు. నీ ఇల్లు ఎక్కడో చెప్పు, ఏరియా చెప్పు, సెంటర్ చెప్పు, అక్కడికి వెళ్ళి తాపీగా కొట్టుకుందాం. అలాంటి వాటిల్లో ఈ చెయ్యి బాగా తిరిగిందే. ప్రిన్సిపల్ గారు, అందరినీ క్లాసులకి తీసుకెళ్ళండి. స్టూడెంట్స్, గో టు యువర్ క్లాసెస్. నేనెవరు తెలుసా? పెద్దిరాజు, పెద్దిరాజు మేనల్లుండి. ఎవడ్రా? ఇంకెవడ్రా పెద్దిరాజు మనుషులు? వాడి బ్లడ్ పంచుకు పుట్టిన వాడెవడు? వాడి ఫుడ్ తో పెరిగిన వాడెవడు? పుచ్చలు పుచ్చకాయల్లా ఎగురుతాయి. అంబులెన్స్! డాక్టర్! మళ్ళీ ఏం జరిగింది బాబు? ఈ రక్తాభిషేకం చూస్తే తెలియట్లేదు, ఈయనే కొట్టుంటారు. ప్లీజ్ డాక్టర్, ప్రాణం పోకుండా చూడండి. డోంట్ వరీ, ఇతన్ని బతికించే పూచి నాది. వీడిని బతికించమని నేను చెప్పలేదే. అటు చచ్చిపోనకూడదు, ఇటు బతకనకూడదు. చచ్చి బతుకుతూ, బతికి చస్తూ, చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి. ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు? అంతే మరి. వీడు చచ్చాడనుకోండి మీకు బ్యాడ్ నేమ్, బతికాడనుకోండి నాకు బ్యాడ్ నేమ్. వైద్యో నారాయణో హరి. వస్తారండి మరి. మొత్తానికి మనోడితో కోట్ పీకించి యూనిఫామ్ వేయించారు. చట్టం పవర్ఫుల్లే. నోర్మయ్య, ఇవాళ సెంటర్ నుంచి మినిస్టర్ గారు వస్తున్నారు, అందుకే తప్పలేదు. నేను ఇడికి ఇప్పుడు న్యూస్ చెప్తాను, ఎలా షాక్ అవుతాడో చూడే. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇప్పుడు నువ్వు మాట్లాడొద్దు. సరే, సుబ్బరాజుని కొట్టింది ఎవరు? తెలీదన్నయ్య. నా మేనలోడని తెలియక కొట్టాడు కదూ. తెలవక ముందు వార్నింగే ఇచ్చాడు, తెలిసాకే ముక్కు ముఖం ఏకం చేశాడు. అల్లుడిని కొడితే మీరంతా చచ్చు వెతవల్లాగా ఎందుకు ఊరుకున్నారా? మేము మురళీకృష్ణ కోసం వైజాగ్ అంతా వెతికి ఇంతకు ముందే వచ్చా ఉన్నాయా? దొరికాడా? దొరకలేదు. అతను వైజాగ్ లో దొరికే ప్రశ్నే లేదు. ఏ? ఏంటే ఏం చెప్తాం? వీళ్ళేమో ఎరుమోకాలు వేసుకుని అతని కోసం వైజాగ్ అంతా తిరుగుతున్నారు. అతనేమో ఇక్కడికి వచ్చి మీ మేనలుడు ముక్కు ముఖం ఏకం చేశాడు. ఈ ముక్క నేను వచ్చినప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను, మీరు మాట్లాడిస్తేగా. వాడు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు? వాళ్ళ చెల్లెల్ని చదివించడానికి తీసుకొచ్చి మీ కాలేజీలోనే జాయిన్ చేశాడు. వాళ్ళ చెల్లెల్ని పై చదువులు చదివించడానికి తీసుకొచ్చాడు, మనల్ని పైకి లేపేయడానికి వచ్చాడు. తెలియక టెన్షన్ పడి చేస్తున్నాం. ఎవడి ఊపిరి తీయాలనుకున్నాను, వాడు ఈ సిటీలోనే ఉన్నాడు రా.
ఏంటిది ఈ జైలు? ఇక్కడి నుంచి ముందుకెళ్తే ఆయనతో పాటు మనం కూడా జైల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. అర్థమైందిరా, నన్ను ఎరగొట్టి అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఈ సెటప్ అంతేగా. దున్నపోతుల్లాగా ఎంతమంది ఉన్నారు, నేను ఒక్కడిని. అయినా సరే ఈ అమ్మాయి మెడ మీద కత్తి పెట్టారంటే మీకు దమ్ము లేదనేగా అర్థం. అరే చిన్న కత్తి తీరా అన్నా, కత్తి పడేరా బిడ్డ. రండి. అత్త వెనక దెబ్బ కొట్టాల్సిందే తప్ప ముందు దెబ్బ కొట్టేంత సత్తా ఎక్కడుంది సొచ్చదవలకి. కానీ భలే వాళ్ళని పెట్టుకున్నావు బాబా మొత్తానికి నీ పక్కన. ఇంతకీ విధాలంతా ఇక్కడ ఆ పాండుగాడు కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన దెబ్బలకి హాస్పిటల్లో కట్లు కట్టించుకుని పడకసీన్లో ఉన్నారు. లిస్టు చెబుతా విను. ఆ నరసింగ్ గాడికి నడువు అవుట్, నల్లసీరు గాడికి మెడ అవుట్, కాళీ గాడికి కాలు అవుట్, చిన్న గాడికి చెయ్యి అవుట్. ఇక ఊవను అని నీ చేత బలవంతంగా ఊగుట్టుకుపోయాడే పిట్టగాడు, వాడికి అన్నం తినే చేతితో పాటు అన్ని పార్ట్లు పాక్షికంగా అవుట్. అని కాదు, ఆ పాండుగాడు చేస్తాడా లేదా? ఏంటి అంజలి ఇంకా రాలేదు? ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుందేమో. పాండన్ ఉన్నాడు కదా. ఏంట్రా గెటప్ మారదని చూస్తున్నావా? అదే భగవాన్. ఒకప్పుడు మన గెటప్ ఇదే. ఆటో భగవాన్ నుంచి మినిస్టర్ భగవాన్ అవడానికి ఎంతో కష్టపడ్డాను. ఇప్పుడు నీ వల్ల మళ్ళీ ఇదే గెటప్ లోకి వచ్చా. అంజలి కోసం వెతుకుతున్నావా? అవునులే, ప్రోగ్రామ్ కి టైం అవుతుంది కదా. వెతుక్కో. నెక్స్ట్ పెర్ఫామ్ చేయబోయేది నాదర్ గ్రూప్ ఫ్రమ్ ముంబై. ఇక్కడ ఉంది. ఈ చిత్తులతో నన్నే చెక్ చేసి ఇప్పుడు దీంతో డాన్స్ చేయించడానికి బయలుదేరావా? నేను చేయిస్తాను చూడరా దీంతో డాన్స్. నెక్స్ట్ పార్టిసిపెంట్ అంజలి ఫ్రమ్ హైదరాబాద్. అంజలి ఎక్కడండి? టైం అయిపోయింది. వచ్చారు ఇంకా రాకపోవడం ఏంటి?
గుడ్ మార్నింగ్ సార్. నా కాలేజీలో నా శత్రు చెల్లెలకి సీట్ ఇస్తావా? అతనికి మీకేదో లింక్ ఉందంటేను. వాడి చెల్లెక్కడా? కాలేజ్ లో ఉంది. నేను లేకుండా ఎక్కడికి పంపించొద్దని చెప్పానా? నేను వద్దన్నాను, కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి అర్జెంట్ అని బతిలాడితే నేనే తీసుకెళ్లి దింపొచ్చాను. నిన్ను ఎక్కడికి పోతావే? నీ అన్న నీ మీద కంటి పాప నీడ కూడా పడకూడదన్నాడే. కత్తి ఏటు పడుద్ది. ఏం పీకుతాడో పీకమను. చంపడానికి ఎందుకు అంత తొందర? పారిపోవాలని ట్రై చేస్తుంది కదా. నువ్వు పో 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 పో. ఎవడో సిటీలో హడావిడి చేస్తున్నాడు, కంట్రోల్ చేయమని పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. నీ గురించా? సార్ మాట్లాడడానికి టైం లేదు సార్, అర్జెంట్ గా వెళ్ళాలి ప్లీజ్. వెళ్ళిపో వెళ్ళిపో, తొందరగా 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 పో. అబ్బో రౌడీ. ఏంట్రా అంత బిజీ? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సార్ నా చెల్లి ప్రమాదంలో ఉంది సార్. ప్రమాదంలో ఉంటే మా పోలీసులు చూసుకుంటారు గాని ఈ సిటీలో నీకేం పని? సార్ మర్యాదగా చెప్తున్నాను, తప్పుకోండి. తప్పుకోకపోతే కొట్టెళ్తావా? అబ్బో ఇంకో రౌడీ. లెఫ్ట్ 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 లెఫ్ట్, సారీ రైట్ 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 రైట్. ఏంట్రా నువ్వు చెప్పేది? జీప్ నువ్వు ఎక్కుతావా, నన్ను ఎక్కించమంటావా? సార్ మీకు దండం పెడతారు సార్. షటప్. నీతో ఏంట్రా మాటలు? జీప్ ఎక్కించండి. అయ్యో ఎటు చూస్తున్నా రౌడీలే. నా దగ్గరికి రామా. చెప్తే అర్థం చేసుకోలేరా? మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదురా? వినరేంట్రా? పారిపోయి తల్లి. నువ్వు పారిపోవడానికి నేను ఛాన్స్ ఇచ్చాను, ఈ రౌడీలే వదట్లేదు. రాస్కల్స్, ఒక పని చేయి, ఇటు నువ్వు రౌడీస్ పారిపో పారిపో. అమ్మా మల్లిక, అమ్మా మల్లిక, అమ్మా 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 అమ్మా. మన పోలీసుల్ని లైన్లోకి తీసుకోండి. సార్ నేను చేసింది తప్పే సార్. నా చెల్లెల్ని కాపాడుకోవడం కోసం సార్ నేను చేసిన తప్పుకి మీరే శిక్ష వేసినా సరే, కానీ నేను లేకుండా నా చెల్లెలు ఉండలేదు సార్. సార్ అర్థం చేసుకోండి, తప్పు ఒప్పుకున్నాను కదా సార్. సార్ మీ వాళ్ళు అనవసరంగా తొందరపడుతున్నారు. నా చెల్లి కోసం నేను ఏదైనా చేస్తాను. తేడా వచ్చిందో చంపుతావా? డోంట్ షూట్. ఏయ్!
ఇంటర్గేట్ చేస్తున్న డీసీపీని మురళి షూట్ చేశాడు. ఇంకో పోయింది మా మీద కూడా కాల్పులు జరిపాడు. వీఆర్ ఇన్ డేంజర్. మురళి దగ్గర రావద్దు. కాల్చొద్దు మురళి, కాల్చొద్దు. పోలీసు ఫోర్స్ వెంటనే పంపించండి. వెంటనే ఫోర్స్ పంపించండి. ఇక్కడి నుంచి పారిపో. లేదు సార్, లేదు సార్. మీకేదైనా అయిందంటే నేను నేరస్తుంటే అవుతాను. మా డీసీపీని చంపొద్దు. వద్దు, చంపొద్దు, వద్దు. నీ ఎవరు వాళ్ళని చంపొద్దు. సార్ మిమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటాను. నేను లేకపోతే నా చెల్లి లేదు. మిమ్మల్ని ఎలాగైనా బతికించుకుంటాను సార్. సార్ మీకేం కాదు సార్. మెయిన్ ఫిగర్ ని ఎదురుగా పెట్టుకుని సైడ్ ఫిగర్ ని కల్చర్ ఏంట్రా? అది మీ తమ్ముడు గారు. ఏం చేసావు? ఏం చేసావురా? వాడి కారణంగా నువ్వు జైల్లో నరకం అనుభవించావు కదా, అందుకే వాడు కూడా నీలాగే జైల్లో నరకం అనుభవించాలని. అందుకే అడిగడే నీళ్ళగా నరకం నరకం. నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవ్వకుండా మధ్యలో నీ ఎదువ ప్లాన్ ఎందుకు? ఇందులో ఏముంది తెలుసా? నీకు ఏముంది తెలుసా? మట్టి. ఏముంది? మట్టి తెలుసు కూడా, మట్టి తెలుసు కూడా. మీరెందుకు డీసీపీని కాల్చాడని కారణం చూపించి వాడి మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ వర్కౌట్ చేశాం సార్. ఇప్పుడు వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ మా పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కుక్కని కాల్చాడు కాల్ చేస్తారు సార్. ఓకే, కూల్ డౌన్. ఆ పనేదు నన్ను మిమ్మల్ని వాడు షూట్ చేయకముందే చేయండి. నా మనుషుల్ని కూడా తీసుకెళ్ళండి. గో గో గో. ఓకే సార్. మట్టి
ఐజీ అనే పోలీస్ పద్ధతిలో ఆ మురళీగాడిని లేపేస్తావని నీ ప్లాన్ ని నమ్మి నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు చూడు, ఆ డీసీపీ సచ్చాడు లేదో తెలియదు, ఆ మురళీగాడు ఎక్కడ ఉన్నాడు తెలియదు. నువ్వు అరేంజ్ చేసిన ముగ్గురు సీఎల్ నాకు ఫోన్ చేసి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నారు. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు పట్టించుకోవడం లేదు. ఇప్పటి నుంచి ఆ ఇన్స్పెక్టర్ల బాధ నీకుండదు. ఏ ఒక్కసారి అటు చూడు. పై వాళ్ళనే గౌరవం లేకుండా మమ్మల్నే బ్లాక్మెయిల్ చేస్తారా? అందుకే పైకి పంపించేశా. ఇక నువ్వు ప్రశాంతంగా ఉండు బావా. వీళ్ళు సరే, ఆ మురళీగాడిని పైకి పంపించిన తర్వాతే మనం ప్రశాంతంగా ఉండేది. మరి వాడిని బయటికి రప్పించడం ఎలా? వాడు విల్లా కోసం వస్తే ఇక్కడ చావాలి, పెళ్లి కోసం వస్తే అక్కడ చావాలి. చావాలి గ్యారంటీగా. వీడు ఇక్కడ చూసుకుంటాడు, మీరు అక్కడ చూసుకోండి. పెళ్లిని బట్టి చావును బట్టి మనిషి ఏంటో తెలుస్తా అంటారు. పెళ్లికి ఎంతమంది వచ్చారో చూసారా? రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, కావాల్సిన మురళిగాడు రాలేదు. వస్తాడు సార్, వస్తాడు. ఆల్రెడీ వచ్చేసాడు. ఎందుకైనా మంచిది కళ్యాణ మండపంలో ఎదుగుదాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏమన్నా లేట్ అయ్యాం సార్? ఎందుకు బావా టెన్షన్ గా ఉన్నావు? అని రప్పించడానికి ఇంత ప్లాన్ చేస్తున్నా వాడు రాలేదు. అదిగో వచ్చాడు. వచ్చావా? రా, నీకోసమే చూస్తున్నా. ముందే చెప్పాను కదరా, తన్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడే మొగాడిలా వచ్చి మొగుడిలో తీసుకెళ్తానని. వచ్చా, తీసుకెళ్తా. మూతి మీద మీసం మళ్ళా మడతాడున్న మగాడు ఎవడైనా సరే వచ్చి ఆపండ్రా. ఇంకా చూస్తారంట. ఆగిపోయారే, షూట్ చేయండి. ఏంటి చచ్చిపోయిన వాడు తిరిగి వచ్చాడని అప్సెట్ అయ్యారా? వాడి మీద షూట్ అట్ సైడ్ ఆర్డర్స్ ఉన్నాయి. Shut up! You idiot! నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్కే సిగ్గుచెట్టు. అతని మీద కాదురా, మీరు చేసిన దానికి షూటెడ్ సైడ్ ఆర్డర్స్ మీ మీద నేను తెచ్చానురా. అంటే మమ్మల్ని కాల్ చేస్తావా? నాది పోలీస్ డిపార్ట్మెంటే రా. నేను నమ్మందే పోలీసులు రా. ఇక్కడున్న పోలీసుల్లో ఒరిజినల్ సంతమంతో డూప్లికేట్ సంతమంతో చూస్తావా? షూట్ దెమ్. ఏంటో రెచ్చిపోతున్నావు? నీ వాళ్ళు నా దగ్గర ఉన్నారా? చెయ్యి పైకి లేచుందో వాళ్ళ శవాలు లేస్తాయి. వాళ్ళని లాక్కురండి రా. అక్కర్లేదండి, ముహూర్తం టైంకి మేమే కరెక్ట్ గా వచ్చేసాం. చాలా థ్యాంక్స్ అండి. పెళ్లికి మంచి బట్టలు కుట్టించారు. రే, ఎవరా వీళ్ళని ఎలా తీసుకొచ్చింది? నేనే. నువ్వా? వియ్యాల వారికి మర్యాదలు చేయకపోతే మీరు బ్యాడ్ అవుతారని నేనే చేయించాను. ఏంటి నువ్వు వాగేది? మురళిని రప్పించడానికి పెళ్లి పేరుతో మీరు ప్లాన్ చేశారు. మురళిని రప్పించి అతని చేతులతోనే తాళి కట్టించుకుందామని నేను పెళ్లి కొప్పుకున్నాను. నన్నే మోసం చేస్తావా? నన్నే? నువ్వే కదా వాళ్ళ కాపలా పెట్టావు. ఎలా వచ్చారు? సారీ అన్నయ్య, ఒక్కగానొక్క చెల్లెలు కంట తడి పెట్టుకుంటే చూడలేక వీళ్ళని నేను వదిలేయమని చెప్పాను. మట్టి 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 మట్టిలో కలిపేయండి. నువ్వు రావే. చేసుకో చేసుకో దని చేసుకో దని చేసుకో చేసుకో.
మ్యాటర్ కూడా చెప్తాను మీరు ఐజీ గారితో నన్ను బెదిరించి ఆ అమ్మాయికి అబద్ధం చెప్పించారే ఆ మ్యాటర్ కూడా లీక్ చేశాను. ఏ రే, నా పక్కన ఉండి నాకే గొంతులు ఇస్తావా? అసలు ఎవరు నువ్వు? అది తెలుసుకోవాల్సింది నువ్వు. నేను ఎవరిని? నీ బ్లడ్ రిలేషనా, నీ ఫుడ్ రిలేషనా, నీ బామ్మర్దినా, నీ వియ్యంకున్నా? ఏదో మంచి చెప్తున్నాను కాబట్టి నన్ను బతకనిచ్చావు, లేకపోతే ఎప్పుడో నన్ను కాల్చేది. అటు చూడు, పారిపోయాను.